హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే మండే. ఈరోజు మండే, చూద్దాం ఈరోజు ఎంత వస్తాయి అనేది. ఈరోజు వచ్చేసి వీక్లీ ఛాలెంజ్ సీజన్ 2 డే 1. చూద్దాం ఈ వీక్లో ఎంత కొడతామా అనేది. టార్గెట్ వచ్చేసి 20,000 అంటే డైలీ 3,000 ఖచ్చితంగా చేయాలి. చేస్తే 20,000 ఈజీగా అయిపోతుంది. చూద్దాం ఈరోజు అయితే. ఇప్పుడైతే డ్యూటీ ఆన్ చేస్తున్నా. టైం వచ్చేసి 8:30 అయ్యింది. చూపిస్తా చూడండి, 8:30 అయింది టైము. ఓళ్ళు ఆన్ చేస్తున్నా. ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. పడ్డది హెచ్ఎంటీ కాలనీ. సర్జ్ బుకింగ్ ఇది. 13 కిలోమీటర్స్కి 340 ఇచ్చిండు. 400 ప్లస్ ఇచ్చిండు. పికప్ బాగా లాంగ్ ఇచ్చిండు. 6 కిలోమీటర్స్ 50 రూపీస్ ఎక్స్ట్రా అని చూపించిండు కదా. వెళ్దాం. దీనికి 50 రూపీస్ ఎక్స్ట్రా అని చూపించిండు పికప్కి, ఎందుకంటే లాంగ్ ఇచ్చిండు కాబట్టి. 6 కిలోమీటర్స్ ఉంది పికప్, మనకు 50 రూపీస్ ఎక్స్ట్రా అని చూపించిండు. వెళ్దాం ఇప్పుడైతే. ఇప్పుడైతే క్యాన్సిల్ అయిపోయింది. 11 కిలోమీటర్స్ 400 రూపీస్. రైడ్ అయితే క్యాన్సిల్ అయింది. చూద్దాం ఇంకా నెక్స్ట్ అయితే ఏం పర్లేదు. ర్యాపిడో కూడా ఆన్ చేస్తున్నాయి ఇప్పుడు. మనము సర్జ్ బుకింగ్లు కొట్టినా ఒకటే, కొట్టకున్నా ఒకటే. సర్జ్ అని కాదు, ఇట్లా ఎక్స్ట్రా 50 రూపీస్ అవి కొడితే కొంచెం ఏమైనా మిగులుతాయేమో కానీ, సర్జ్ బుకింగ్లు కొట్టినా ఒకటే, కొట్టకున్నా ఒకటి. ఒకవేళ ఇప్పుడు సర్జ్ బుకింగ్ కొట్టినాము, నెక్స్ట్ రైడ్ వేరే రైడ్ కొట్టినాం అనుకో, ఆ రైడ్లో కలిపేస్తాడు ఈ అమౌంట్ కూడా. మనకి ఇన్సెంటివ్ కూడా ఏం రాదు. చూద్దాం అయితే. ర్యాపిడో కూడా ఆన్ చేసిన, ఓలా కూడా ఆన్ చేసిన. చూద్దామంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్స్ చేయట్లేదు ఎవరు, కామెంట్స్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి. చూద్దాం ఈ వీక్ అయితే ఖచ్చితంగా ట్రై చేద్దాం 20,000 కొట్టేకి. ఇదైతే ఇంకా లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా 70% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. 30% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. మీరు అనేది సపోర్ట్ చేసినట్లయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. డైలీ అది కోటి 1 అబిట్స్ 1 అది ర్యాపిడోలో 20 కిలోమీటర్స్ 347 వేస్ట్. కిలోమీటర్ 16 రూపీస్ 15 రూపీస్ పడుతుంది. నిమిషం. %81 అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. 18% అనేది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. మీరు అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకే చూపిస్తుంది చూడండి. ఇదిగోండి, నాట్ సబ్స్క్రైబ్ 81%, సబ్స్క్రైబర్స్ 18%, వాచ్ టైం ఫర్ సబ్స్క్రైబర్స్ చూడండి. నేను సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇది వచ్చేసి నా రిక్వెస్ట్, ఆర్డరింగ్ ఏం కాదు. ప్రెజెంట్ అయితే రైడ్ అయితే పర్లేదు. చూద్దాం. దీంట్లో పడినది కానీ ర్యాపిడోలో ఎల్బీ నగర్ 30 కిలోమీటర్స్ 480 రూపీస్ అంట. వేస్ట్ అది. 14 రూపీస్ 15 రూపీస్ ఇస్తాడు. ఇంత మళ్ళీ ఎల్బీ నగర్ సైడ్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ప్లస్ ఎల్బీ నగర్ సైడ్ రైడ్స్ తక్కువ ఉంటాయి.
వేస్ట్, టైం వేస్ట్. అది కానీ యాక్సెప్ట్ చేసింది, టైం వేస్ట్, డీజిల్ వేస్ట్. చూద్దాం. ఇప్పుడైతే ఇంకా ఎవరు బుక్ చేసుకోలేదు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాతనే మీకు అప్డేట్ చేస్తాను. ఈ వీక్లో ఖచ్చితంగా 20,000 టార్గెట్ కంప్లీట్ చేసి ట్రై చేద్దాం 100% అనేది. ఓకేనా? నేననే ఖచ్చితంగా టార్గెట్ కంప్లీట్ చేసి ట్రై చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్మెంట్గా చేస్తే మంత్లీ ఛాలెంజ్ అనేది తీస్తాను ఖచ్చితంగా. ఓకే, మరి మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను రైడ్ పడ్డాక. ప్రెజెంట్ అయితే ఒక రైడ్ అయిపోయింది. జీడిమెట్ల నుంచి బంజారా హిల్స్ ఇంకోటి పడినది, 277 ఇచ్చిండు. ఇంకోటి కూకట్పల్లి 11 కిలోమీటర్స్ 179. మళ్ళీ చూపిస్తాను మీకు రైడ్ పడినది చూపిద్దాం అనేసరికి. హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడైతే 6 రైడ్లు అయిపోయినాయి, 6 అయిపోయినాయి రైడ్స్. సారీ, 7 రైడ్స్ అయిపోయినాయి. ఇప్పుడైతే 7 అయిపోయినాయి, చూపిస్తా చూడండి. 7 రైడ్స్ అయిపోయినాయి. అమౌంట్ వచ్చేసి 1700. ఫస్ట్ రైడ్ వచ్చేసి క్యాన్సిల్ అయింది. సర్జ్ బుకింగ్ అని చెప్పినా కదా, అది క్యాన్సిల్ అయిపోయింది, వెంటనే క్యాన్సిల్ అయింది ఫస్ట్. సెకండ్ రైడ్ వచ్చేసి జీడిమెట్ల నుంచి బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 12. ఇది అమౌంట్ వచ్చేసి 17 కిలోమీటర్స్. 17 కిలోమీటర్స్కు మనకి ఇచ్చింది. 17 కిలోమీటర్స్కి 266. టైం వచ్చేసి 1 అవర్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 301. కమిషన్ వచ్చేసి 19 రూపీస్ కట్ చేసుకేండు. జిఎస్టీ వచ్చేసి 16 రూపీస్ కట్ చేసిండు. మనకి ఇచ్చింది 266 రూపీస్ ఇచ్చిండు. ఇది ఫస్ట్ రైడు. సెకండ్ రైడు మాసప్ ట్యాంక్ నుంచి కూకట్పల్లి 14 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, హాఫ్ అన్ అవర్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 195 రూపీస్. 195లో నుంచి 6 రూపీస్ కమిషన్ కట్ చేసిండు, 10 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకి ఇచ్చిందేమో 178 రూపీస్. టైం వచ్చేసి 32 మినిట్స్, 11 కిలోమీటర్స్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి 20 కిలోమీటర్స్, 300 మీటర్స్ తక్కువ, 20 కిలోమీటర్స్. ఇది కూకట్పల్లి నుంచి కృష్ణారెడ్డిపేట. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 246 రూపీస్. ఇది మరి ఘోరంగా ఇచ్చిండు. 246లో నుంచి 12 రూపీస్ కట్ చేసిండు. మనకి ఇచ్చింది 19 కిలోమీటర్స్కి 20 కిలోమీటర్స్కి 244 రూపీస్ ఇచ్చిండు. టైం వచ్చేసి 50 మినిట్స్. ఈరోజు ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది, అసలు లేదు, ట్రాఫిక్ ఏం లేదు, చాలా తక్కువే ఉంది. నెక్స్ట్ వచ్చేసి కృష్ణారెడ్డిపేట నుంచి అమీర్పేట. ఇది వచ్చేసి 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 257 రూపీస్. జిఎస్టీ వచ్చేసి 12 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 255 రూపీస్, 256 రూపీస్ ఇచ్చిండు. ఈరోజు ట్రాఫిక్ లేదు, అమౌంట్ చాలా తక్కువ ఇచ్చిండు. కిలోమీటర్ 10 రూపాయలు ఇచ్చిండు. ఇది వచ్చేసి 1 అవర్ 5 మినిట్స్ పట్టింది 25 కిలోమీటర్స్కి. నెక్స్ట్ ఇది వచ్చేసి బేగంపేట నుంచి బిహెచ్ఎల్, లింగంపల్లి అవతల బిహెచ్ఎల్. ఇది వచ్చేసి 25 కిలోమీటర్స్, 258 ఇచ్చింది ఇది కూడా. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 261. 261లో నుంచి కమిషన్ ఇంకా కట్ చేసుకోలేదు, జిఎస్టీ 13 రూపీస్ కట్ చేసిండు. టైం వచ్చేసి 1 అవర్ 4 మినిట్స్ పట్టింది 25 కిలోమీటర్స్కి. మనకి ఇచ్చింది 25 కిలోమీటర్స్కి 258 రూపీస్ ఇచ్చిండు. ఇది కూడా కిలోమీటర్ 10 రూపాయల ప్రకారమే ఇచ్చిండు. ఈరోజు సర్జ్ బుకింగ్లు ఏం పర్లేదు, 10 రూపాయల కిలోమీటర్ ప్రకారమే ఇచ్చిండు అన్ని. నెక్స్ట్ ఇది వచ్చేసి 31 కిలోమీటర్స్,
తెల్లాపూర్ నుంచి బోయగూడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దీనికి వచ్చిన క్యాష్ కలెక్ట్ వచ్చేసి 350 రూపీస్ క్యాష్ కలెక్ట్. దీనికి కమిషన్ ఏం కట్ చేసుకోలేదు కానీ GST 17 రూపీస్ కట్ చేసిండు. మనకి ఇచ్చింది 348 రూపీస్ ఇచ్చిండు 31 కిలోమీటర్స్కి. టైం వచ్చేసి 1 hour 18 minutes పట్టింది. ఇది వచ్చేసి కార్ఖానా నుంచి బొల్లారము. ఇది కిలోమీటర్ వచ్చేసి 10 kilometers 36 రూపీస్, 36 minutes. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 184 రూపీస్ క్యాష్ కలెక్ట్. కమిషన్ వచ్చేసి 21 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు. GST వచ్చేసి 9 రూపీస్ కట్ చేసుకుండు. మనకి ఇచ్చింది 153 రూపీస్ ఇచ్చిండు. ఇది ఇంకా ఈరోజు డ్యూటీ అయితే కౌంట్ చేసుకుందాం ఒకసారి. 1706 ప్లస్ ఇన్సెంటివ్ 1000 రూపీస్ వరకు ఇన్సెంటివ్ ఇచ్చింది ఈరోజు. ఈ ఇన్సెంటివ్ ఉంది కాబట్టే మనకి కొంచెం మిగులుతుంది. కిలోమీటర్ 20 రూపీస్ ప్రకారం ఇన్సెంటివ్ ఉంది కాబట్టి కొంచెం మిగులుతుంది. 1086 ఇచ్చింది ఇన్సెంటివ్ ఈరోజు. 8 రూపీస్ తక్కువ 2800 చేసినాము ఈరోజు. దీనిలో 2800 నుంచి డీజిల్ తక్కువే తాగింది. ఈరోజు ట్రాఫిక్ లేదన్నా కదా, 800 డీజిల్ తాగింది. 800 కాదు, ఒక్క నిమిషం అండి చెప్తాను, కౌంట్ చేసుకొని ఎంత అయిందో. డీజిల్ వచ్చేసి 800 కాదు 1000 రూపీస్ డీజిల్ అయింది. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1800 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఈరోజు. అయితే ఇంకా ఈరోజు డ్యూటీ అయితే ఇది. ఈరోజు 1800 ప్రాఫిట్ వచ్చింది. ట్రాఫిక్ తక్కువే ఉంది. కిలోమీటర్స్ వచ్చేసి 170 కిలోమీటర్స్ తిరిగిన మొత్తం. 170 కిలోమీటర్స్ తిరిగితే మనకు ఓలాలో వచ్చేసి 130 ఎంత 1 minute 140 కిలోమీటర్స్ యాడ్ అయింది. 180 తిరిగినాం. మిగతా 40 అనేది అది మనం ఫస్ట్ పికప్ లొకేషన్కి వెళ్తాం కదా, అది అనేది కౌంటింగ్ కాదు. ఓలాలోనే కాదు, ఏ దాంట్లో కౌంటింగ్ కాదు. ర్యాపిడోలో, యూబర్లో ఏ దాంట్లో కౌంటింగ్ కాదు. అదనేది ఏ దాంట్లో కౌంటింగ్ కాదు. మనమైతే ఇప్పుడైతే డ్యూటీ అయితే అయిపోయింది. ఇది ఉన్న ఈరోజు డ్యూటీ 1800. ఈరోజు ప్రాఫిట్. టైం వచ్చేసి 5 అయింది. మార్నింగ్ 8:30కి డ్యూటీ ఎక్కిన. ఇప్పుడు వచ్చేసి టైం 5 అవుతుంది. ఇదైతే మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చెప్పదా మర్చిపోయినా, మీకు చూపిస్తా చూడండి. ఇక పర్ఫార్మెన్స్ అని ఉంది కదా, ఇదనేది క్యాన్సిలేషన్ రేట్ అనేది రెడ్లోకి వెళ్ళకూడదు, ఎల్లోలోకి వెళ్ళకూడదు, గ్రీన్లోనే ఉండాలి మ్యాక్సిమం. గ్రీన్లో ఉంటేనే మనకి రైట్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ పడతాయి. ఒకవేళ ఎల్లోలోకి వెళ్ళింది అంటే కొంచెం స్లో ఉంటాయి రైట్స్. రెడ్లోకి వెళ్ళింది అంటే రైట్స్ అసలు వేయడు, కష్టం చాలా. 1 hourకి ఒకటి, 2 hours ఒకటి అట్లా వేస్తాడు. అది మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయకూడదు రైడ్ అనేది. యాక్సెప్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తే వాడు రైడ్ లేడు, రేట్ తగ్గిపోద్ది కాబట్టి. ఇంకోటి వచ్చేసి పైన యాక్సెప్ట్ రేట్ కూడా కొంచెం వచ్చినట్టు యాక్సెప్ట్ చేస్తుండండి. నాదైతే రెడ్లోనే ఉంది. ఇది లాస్ట్ వీక్ది. 29% యాక్సెప్ట్ రేట్ ఉంది. క్యాన్సిలేషన్ రేట్ వచ్చేసి 24%. మ్యాక్సిమం క్యాన్సిలేషన్ రేట్ అనేది రెడ్లోకి వెళ్లకుండా చూసుకోండి, ఓన్లీ గ్రీన్లో ఉండేటట్టే చూసుకోండి. యాక్సెప్ట్ చేసినాక క్యాన్సిల్ చేయకుండా చూడండి. నేను 33 రైట్స్లో 8 రైట్స్ యాక్సెప్ట్ చేసి క్యాన్సిల్ చేసిన, అంటే 33 రైట్స్ యాక్సెప్ట్ చేసిన, అందులో వచ్చేసి 8 రైట్స్ క్యాన్సిల్ చేసిన. మళ్ళీ యాక్సెప్ట్ చేసి లాంగ్ ఎక్కువ ఉండని క్యాన్సిల్ చేసిన. అదైతే ఇది వచ్చేసి 114 రైట్స్ వాడు మనకి వేస్తే ఓలా వాడు. నేను వచ్చేసి 33 రైట్లే యాక్సెప్ట్ చేసిన. 114 రైట్స్లో 33 రైట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేసిన.
ఇది మాదైతే యాక్సెప్ట్ రేట్ అనేది, క్యాన్సిలేషన్ రేట్ అనేది చూసుకోండి ఒకసారి, గ్రీన్లో ఉండేటట్టే చూసుకోండి. ఒకవేళ అది ఆరెంజ్లోకి వెళ్ళి ఆరెంజ్లోకి వెళ్ళినా కానీ కొంచెం రైట్స్ అనేవి స్లో పడతాయి, అదనేది చూసుకోండి. అదైతే ఇంకా ఈరోజు చెప్పాలనుకున్నది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే మరి అయితే బాయ్. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1800.